నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగం గ్రామం ఎస్టీ కాలనీలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు రావిళ్ల మునిరాజు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ కోచింగ్లు, ప్రత్యేక ట్యూషన్లు లేకుండానే ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో కాసారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో సత్తా చాటారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 5లో కాసారం పాఠశాలకు చెందిన 3 విద్యార్థినులు నిలవడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్చన, అంకమ్మ, అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో టాప్ 5 స్థానం సంపాదించారు. అనాథలకు, వృద్ధులకు నిస్వార్థ సేవలు అందిస్తున్న వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిచెన్ని రామకృష్ణారెడ్డి సేవలు నేటి యువతకు ఆదర్శప్రాయమని ప్రముఖ రచయిత రాయల భువన విజయం సాహిత్య వేదిక అధ్యక్షులు బొల్లు రామ్మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రామకృష్ణారెడ్డికి శ్రీకృష్ణ దేవరాయ సేవా పురస్కారం ప్రదానం చేశారు. గత 15 ఏళ్లుగా రామకృష్ణారెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. యువత దేశ భవిష్యత్తు. రామకృష్ణారెడ్డి వంటి సేవాభావం ఉన్నవారిని చూసి యువత స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుకు రావాలని బొల్లు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఆగస్టు 11 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్బి శ్రీవాణి తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు BA, BCom, BSc మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకుని కళాశాలలో ప్రవేశాలు పొందాలని సూచించారు. ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యార్థులు కలిగిన అధ్యాపకులతో పాటు కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబొరేటరీలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాలలో BA ఎకనామిక్స్, BCom కంప్యూటర్ అప్లికేషన్స్, BCom జనరల్, BSc మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్ తదితర సింగిల్ మేజర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్వేల్ నియోజకవర్గంలో తిరంగా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. బద్వేల్ హైస్కూల్ నుండి 4 రోడ్ల కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో హైస్కూల్ విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కొల్సెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలని, ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పులిచెర్ల మండలం మంగళంపేట పంచాయతీ పరిధిలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చిత్తూరు జిల్లా ఏరువాక కేంద్రం, జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఎల్నినో నుంచి పంట ఎలా కాపాడుకోవాలి, వంట కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై రైతులకు ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ డైరెక్టర్ రామకృష్ణారావు, కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి లీలాకుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించారు. వర్షాధార పంటలు సాగు చేయాలని, పంటలను కాపాడే విధానం సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని, ఇందుకు వ్యవసాయ శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. రైతులు బీడుగా ఉన్న పొలాల్లో నవధాన్యాలు, పశువుల కోసం సాగు చేయాలని సూచించారు.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అన్ని రంగాల కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 18న కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆందోళన నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పివి రమణ తెలిపారు. పీపీ కుంట వద్ద గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోపవరం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్ ఓబులేసు, కె గురయ్య, ఆటో కార్మికులు రాధాకృష్ణ, ఈశ్వరయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పుట్టపర్తి రోడ్, స్పందన హాస్పిటల్ పక్కన గల సాయిబాబా దేవాలయంకు విరాళాలు వెల్లువగా వస్తున్నాయి. ఈ సందర్భంగా షిరిడి బాబా సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ, ఓ రాష్ట్రానికి చెందిన వినోద్ చంద్ర, రతీలాల్ భార్య ఉషా బేల్ సూరత్ అనే దంపతుల ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానం కొరకు వారు 25,000 రూపాయలు విరాళాన్ని అందజేశారన్నారు. అదేవిధంగా సాయిబాబా దేవాలయంలో గల అమ్మవారికి పట్టణానికి చెందిన భక్తురాలు సరోజమ్మ 5,400 రూపాయలు విలువ చేసే హారాన్ని బహుకరించారన్నారు. ఈ సందర్భంగా దాతల పేరిటన ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వారిని ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని బహుమతిగా ఇస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని వెంగమాంబాపురం కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం వికసిత్ భారత్ లో భాగంగా ర్యాలీ చేపట్టారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కళాశాలలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం, వికసిత్ భారత్ ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం కార్యక్రమం, దేశభక్తి గీతాలు తదితర కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశించారు. సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ విసి హాల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సాబ్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాకారిణి రజని సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ఈ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారని అన్నారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పెయిన్ న్యూస్.